ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేము డబ్బు సంపాదించాం గురువుగారు. ఆ డబ్బుతో ఒక రూ. 100, రూ. 10 అన్నదానం లాంటి పనులు చేస్తున్నాము. కానీ మాకు అన్నదానం చేసిన మాకు తెలియని మహావ్యాధులు, అలాగే సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటి తెలియడం లేదు. ఇది ఎందుకు వస్తాయో చెప్పండి అని చాలామంది అడిగారు. దానికోసం ఈ పరిహారం. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైన దానంగా మన సనాతన ధర్మం చెప్తుంది. అంటే ఇలాంటి దానం చేస్తే ఎవరికైనా పాపం వస్తుందా అంటే, అన్నదానం చేయడం వల్ల పాపం వస్తుందా? రాదని అనుకుంటాం. కానీ అన్నదానం చేసి కొన్ని పనులు చేయకూడదు. దీనికి మన శాస్త్రాల్లో ఒక కథ ఉంది. ఆ కథ మీకు చెప్తాను. పూర్వం ఓ మహారాజు అన్నదానం మహాపుణ్యమని తలంచి అన్నదానం చేయడం ప్రారంభించాడు. భక్తులకి, ఆకలిగా ఉన్నవారికి, అనాథలకి, అంటే అందరికీ పెట్టాల్సిన అన్నాన్ని ఎవరు వస్తే వాళ్ళకి పెట్టసాగాడు. అంటే పెట్టాడు. ఓ ధూర్తుడు ఒకరోజు శుభ్రంగా పేకల వరకు తిని కొంత అన్నాన్ని కూడా పట్టుకొని, అంటే మనం చాలామంది దేవాలయాల్లో అన్నప్రసాదం పెట్టినప్పుడు ఇంటికి కూడా పట్టుకెళ్తారు. అలాగే వీడు ఏం చేశాడంటే కొంత మూటగా కట్టుకొని వెళ్ళాడు. ఒక అన్నం తిన్న వ్యక్తి పట్టుకుని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెరువు పక్కన ఆగాడు. అందులో చేపలు చూడగానే వాడికి తినాలనిపించింది. అంతే, కొంత అన్నాన్ని చెరువులో వేసి చేపలు పట్టుకొని తిన్నాడు. చేపలు తినగానే వాడికి ఏమనిపించిందంటే మద్యం తాగాలి అనిపించింది. మద్యం తాగగానే వాడికి స్త్రీ కావాలనిపించింది. అంటే వీడికి స్త్రీ వ్యామోహం కలిగింది. ఆ స్త్రీ పైన కోరిక కలిగింది. అప్పుడు ఏం చేశాడు? స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. వాడు ఏం చేశాడంటే, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలని డబ్బు కావాలి. ధనం కోసం దారిలో వస్తున్న ఒక ముసలి వ్యక్తిని, అంటే భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరిని చంపి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందుట్లో అపత్రదానం ఎంతటి మహాపాపాన్ని రాజుకి మిగిల్చిందో ఈ కథ వల్ల అర్థమవుద్ది. రాజు సదుద్దేశంతోనే పెట్టాడు, కానీ ఆ దానం తీసుకున్న వ్యక్తి పాపం చేస్తే ఆ మహాపాపం వల్ల, ఆ అపత్రదానం వల్ల ఆ రాజుకి దుర్వ్యవస్థలకి లోనయ్యాడు. అంటే నానా మాటలు పడ్డాడు. మహాదరిద్రాలని తనని వెంటాడే, అంటే ఆ రాజు పెట్టినందుకు తనకి మహాదరిద్రాలు కూడా వెంటపడమే కాకుండా తన వారికి కూడా ఆ పాపాన్ని ఇచ్చాడు. కాబట్టి దానానికి ఉపయోగించేటప్పుడు మనం ఖర్చు పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ కథ సారాంశం. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం గొప్పలకు పోయి కనిపించిన ప్రతి వాడిని పిలిచి అన్నదానం చేయవలసిన అవసరం లేదు. దేవాలయాల్లో చేయండి. దేవాలయాలలో, అలాగే అనాథ ఆశ్రమాలలో మీకు తెలిసిన వారికి సహాయం చేయండి. అలా మనం గొప్పలకు పోయి మనం కనిపించిన వాడికల్లా మనం ఇలా చేస్తే దాంతో కూడా మనకి మహాదరిద్రాలని తెచ్చుకోవడం అవుతుంది. అలాగే మన కుటుంబ సభ్యులకు కూడా అందించిన వారు అవుతాం. కాబట్టి ధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు అది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్న ఒక గొప్ప విషయం. మీకు నేను ఎందుకు చెప్పాను అంటే, మాకు కలిసి రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, మీరు దాన ధర్మాలు చేసినప్పుడు 10 మందికి గొప్పగా ప్రచారం చేసుకోకండి. ఇలా ప్రచారం చేసుకుంటే మీరు ఏదైతే దానం చేశారో ఆ దాన ఫలితాన్ని మీరు
కోల్పోతారు. ఇది శాస్త్రం చెప్తుంది. మీకు ముందు ముందు వీడియోల్లో కూడా ఇలాంటివి చాలా విషయాలు చెప్తాను. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే, మీరు పెద్ద పెద్ద దానాలు చేయలేకపోయినా చిన్న చిన్న దానాలు చేయవచ్చు. ఎలా? పక్షులకి, ఆవులకి, జంతువులకి, కుక్కలకి, చీమలకి, భూమిలో ఉండే జీవులకి, నీళ్ళల్లో ఉండే జీవులకు కూడా మీరు ఆహారాన్ని పెట్టవచ్చు. అలాగే విధిగా కంపల్సరిగా మీరు వేసవికాలంలో పక్షులకి నీటిని, రోడ్డు పక్కన ఎక్కడైనా జంతువులకి తొట్లు పెట్టి నీళ్ళని పోయడం, మొక్కలకి నీరు పోయడం కూడా మహాదానం కిందకే వస్తుంది. మీ ఓపిక బట్టి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీరు కోరినట్టుగా మీ కోరికలు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.